అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగా బైట్. ఈరోజు మనం సయాటిక్ పెయిన్ ని క్విక్ గా రిలీవ్ చేయడం కోసం చైర్ లో యోగా ప్రాక్టీస్ చేద్దాం. ఈ సీక్వెన్స్ అందరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బాడీ స్టిఫ్ గా ఫ్లెక్సిబుల్ గా లేదు అని అన్న వాళ్ళు చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత ఆఫీస్ టైంలో ఏమైనా పెయిన్ అనిపించినా కానీ ఆఫీస్ లో కూడా చేసుకోవచ్చు, ట్రావెలింగ్ లో చేసుకోవచ్చు. ఈవెన్ టీవీ చూస్తా కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టీవీ ముందు కూర్చొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనికోసం మనకి ఒక స్టడీగా ఉన్న చైర్ కావాలి. వీలైతే క్లోజ్ టు ద వాల్ కి దగ్గరగా పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది, మనకి భయం లేకుండా చేసుకోవచ్చు. ఓకేనా? కదలకుండా ఉండాలి, ఫర్మ్ గా ఉండాలి. ఓకే, స్ట్రాంగ్ గా. ఓకే, దీన్ని మనం సిట్టింగ్ పొజిషన్ లో చేస్తాం కాబట్టి స్పైన్ ఆల్ ద టైం మనం స్ట్రైట్ గా ఉంచుకోవాలి. హెడ్ నెక్ స్పైన్ ఇన్ వన్ లైన్. ఓకే, ఇక్కడ ఫీట్ కాళ్ళు రెండు కూడా హిప్ డిస్టెన్స్ లో ఉంచుతాం. ఫీట్ ఫ్లాట్ గా ఉంచాలి. ఓకే, యాంకిల్ అండ్ నీ ఇన్ వన్ లైన్. ఓకే, వి బిగిన్ విత్ ద రైట్ లెగ్. సో రైట్ లెగ్ ని స్ట్రెచ్ చేద్దాం. ఫస్ట్ టోస్ ని, కాలు వేళ్ళన్నిటిని కూడా స్ట్రెచ్ చేద్దాం. బెండ్ యువర్ టోస్, చక్కగా బెండ్ చేయండి. 1 2 మనం వాటిని చూస్తూ ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, వేరెవర్ అవర్ మైండ్ గోస్ ద ఎనర్జీ ఫ్లోస్. మనం స్ట్రెచ్ చేస్తున్నాం అని దాన్ని చూస్తూ ఫోకస్ అక్కడ పెడితే ఎనర్జీ అక్కడికి ఫ్లో అవుతుంది, మంచిగా హీలింగ్ ఫాస్ట్ గా జరుగుతుంది, సర్క్యులేషన్ బాగుంటుంది, ప్రాణశక్తి బాగా వెళ్తుంది అక్కడికి. ఎక్కడికైతే ప్రాణశక్తి వెళ్ళదో అక్కడే మనకి పెయిన్ ఈజ్ తగ్గిపోవడం, సిక్నెస్ తయారవడం అన్నీ అవుతాయి అనమాట. నా యాంకిల్ స్ట్రెచ్ చేద్దాం. 2 3 ఎవ్రీడే ఇట్లా జాయింట్స్ మనం స్ట్రెచ్ చేసుకుంటే మనకి లూబ్రికేషన్ బాగుంటుంది, జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి, వాళ్ళు అక్కడ స్వెల్లింగ్, వాపులు లాంటివి రాకుండా, నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. 4 5 యాంకిల్ రొటేషన్. సో యాంకిల్ స్ట్రెచ్చింగ్ మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకుంటే రొటేషన్, స్ట్రెచ్చింగ్ ఇవన్నీ కూడా మనం కంఫర్టబుల్ గా వజ్రాసనంలో కూర్చోడానికి బాగా హెల్ప్ అవుతుంది, సిట్టింగ్ పోస్చర్ లో కూర్చోడానికి హెల్ప్ అవుతుంది, ఎలాంటి ఇంజురీస్ అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది. రివర్స్. 5 4 3 2 1. సో టోస్, యాంకిల్స్ అయిపోయి నెక్స్ట్ అరౌండ్ ద నీకి స్ట్రెచ్ చేద్దాం. 1 2 మజిల్స్ అరౌండ్ ద నీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, మంచిగా స్ట్రాంగ్ గా ఉండాలి, అప్పుడు నీ ప్రాబ్లమ్స్ ఏమి రావు. 3 4 5 రిలాక్స్. Now slowly stretch the leg out. Okay, toes towards the ceiling. Inhale here. గాలి వదులుతూ ఎక్సెల్ చేస్తూ వి బెండ్ ఫార్వర్డ్. వేరెవర్ యూర్ కంఫర్టబుల్ ఫోకస్ చేయండి మంచిగా. నా స్లోలీ, ఇఫ్ కంఫర్టబుల్ రీచ్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ యాంకిల్. ఇంకా కంఫర్ట్ అయితే టోస్ దగ్గర రీచ్ అవ్వండి. జస్ట్ ఇదే మంచిగా స్ట్రెచ్ అబ్జర్వ్ చేయండి. 5 ఎంత వస్తే అంత, నో ఫోర్స్. 4 ఒకవేళ ఇది ఫోల్డ్ చేయడం కష్టం అనిపిస్తే జస్ట్ హ్యాండ్ ఆన్ 2 1. ఇన్హేలింగ్, రిలీజ్. Now stretch the left leg out. We bend our toes. మంచి toes ని బెండ్ చేయాలి. 2 3 కాన్షియస్ గా ఎక్కడ స్ట్రెచ్ చేస్తున్నామో అక్కడ అబ్జర్వ్ చేయాలి, మజిల్స్ ఎట్లా స్ట్రెచ్ అవుతున్నాయి, ఎలా రిలాక్స్ అవుతున్నాయి, మంచిగా బ్లడ్ ఫ్లో బాగా వెళ్తుంది అక్కడికి. 5 Now ankle stretching. 1 2 3 4 5 యాంకిల్ రొటేషన్. ఎవ్రీడే మనం జాయింట్స్ ని, అన్ని జాయింట్స్ ని, టోస్, యాంకిల్స్, నీస్, హిప్స్, రిస్ట్, ఎల్బో, షోల్డర్ అన్ని కూడా ఎవ్రీ జాయింట్ ని మనం స్ట్రెచ్ చేసుకుని రిలీజ్ చేస్తే మనకి మంచిగా బ్లడ్ ఫ్లో బాగా ఉంటుంది. రివర్స్. 5 ప్రాణశక్తి అన్ని పార్ట్స్ కి బాగా వెళ్తుంది, స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. 4 అండ్ రిలాక్స్. నౌ బెండ్ ద లెఫ్ట్ నీ. 1 2 3 4 5 రిలాక్స్. స్ట్రెచ్ ద లెఫ్ట్ లెగ్ అవుట్. కావాలంటే కొంచెం ముందుకు ఎడ్జ్లోకి రండి, రీచ్ అవ్వకపోతే. స్లోలీ ఇన్హేల్ హియర్. ఎక్సేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ చక్కగా. కంఫర్టబుల్ రీచ్ ద యాంకిల్. ఇంకా కంఫర్ట్ అయితే టోన్ రీచ్ అవ్వండి. ఇది ఏది కంఫర్టబుల్ అయితే జస్ట్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ వరకే రాగలదు, ఇక్కడ వరకే. జస్ట్ మీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉందో అంతే. లిజన్ టు యువర్ బాడీ. ఏది ఫోర్స్ చేయకూడదు, ఎఫర్ట్ ఉండాలి బట్ ఫోర్స్ ఉండకూడదు. ఒకవేళ మీకు ఇటు సైడ్ కష్టంగా అనిపిస్తే జస్ట్ రీచ్ టువర్డ్స్ ద రైట్. బట్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి డీప్ స్ట్రెచ్, మంచి స్ట్రెచ్ వస్తుంది, చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒకవేళ మీకు ఎంత దూరం రాలేను అంటే బిగినర్స్ ఇక్కడ వరకే. ఇన్హేలింగ్, సెంటర్. నా ఫీట్ హిప్ డిస్టెన్స్ అపార్ట్. కాఫ్ రైజెస్ చేద్దాం. స్లోగా హీల్స్ రైజ్ చేస్తాం, మెడల్ని పైకి లేపడం, కిందకి. 1 2
మనకి క్యాఫ్ రైజెస్ మనం చేయడం వల్ల ఒక 5-10 మినిట్స్ అట్లా ఎవ్రీడే ఆఫ్టర్ మీల్ ప్రాక్టీస్ చేసుకుంటే బ్లడ్లో గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇది కాఫ్ ఈజ్ అవర్ సెకండ్ హార్ట్. మంచిగా హార్ట్ రిలాక్స్డ్గా ఉండడానికి కూడా, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్ట్రెస్ మనం కాఫ్ మజిల్ దగ్గర కూడా హోల్డ్ చేస్తాం కాబట్టి అది కూడా రిలీజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఒక 10 చేసుకుందాం ఈరోజు. లాస్ట్ 4, 3, 2, 1. Now feet flat ఉంచి only raise our toes up. 1, 2, 3. కాన్షియస్గా పొట్ట లోపలికి పుల్ చేసి ఉంచండి. 4, 5. రిలాక్స్. Now palms on our thighs. Inhale here. Fill the lungs. స్లోగా ఎక్సేల్ చేస్తూ bend forward. Wherever you are comfortable, మనకి ఎంతవరకు కంఫర్ట్ అయితే we just bend forward, exhaling. Pull the belly in. Engage the lower abdomen. Breathing is from chest and clavicle. 5, 4, 3, 2, 1. Inhaling. Exhale. Now slowly we bend our right knee and ankle over the, just above the left knee. ఒకవేళ ఇది బెండ్ చేయడం కష్టం అయితే, బాడీ స్టిఫ్గా టైట్గా ఉంటే క్రాస్ యూర్ యాంకిల్. ఇలా యాంకిల్ క్రాస్ చేసి ఫార్వర్డ్ బెండింగ్ చేయాలంటే స్లోగా ఎక్సెల్ చేస్తూ మీ బెండ్ ఫార్వర్డ్. ఓకే, అలా కాకుండా ఇఫ్ ఐ కెన్ బెండ్ చేయగలను అనుకుంటే బెండ్ ద నీ, యాంకిల్ని అబౌవ్ ద నీలా పెట్టేసేయండి. ఇన్హేల్ హియర్, ఎక్సెల్, జస్ట్ అబ్జర్వ్. నౌ ఒకసారి స్లోగా ట్రై టు బ్రింగ్ ద థై క్లోజ్ టు చెస్ట్. Exhaling. 2, 3, 4, 5. Okay, now slowly inhale. Exhaling. If comfortable, elbow and thigh. Slowly bend forward. Wherever you are comfortable. మనకు అసలు టైం లేదు, క్విక్గా రిలీజ్ చేయాలంటే ఇది ఒక్కటి చేసుకున్నా క్విక్గా రిలీజ్ అవుతుంది. బట్ యాంకిల్, నీస్ ఇవన్నీ కూడా స్ట్రెచ్ చేస్తే ఏంటంటే అక్కడ ఉన్న టైట్నెస్ని అంత తగ్గించి, లూబ్రికేషన్ పెంచి ప్రాణశక్తి అందరికి పంపిస్తుంది కాబట్టి చాలా రిలాక్స్ అవుతాం. సో దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రెచ్. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా క్విక్గా, వెరీ క్విక్గా, ఓన్లీ ఫ్యూ సెకండ్స్, ఫ్యూ మినిట్సే ఉన్నాయి, 1 or 2 minutes అంటే ఈ ఒక్క స్ట్రెచ్ చేసుకున్నా మనకు క్విక్ రిలీఫ్ వస్తుంది. ఓకే, అండ్ రిలీజ్. ఒకవేళ క్రాస్ చేసి చేసుకోవాలంటే, అంటే బెండ్ చేయలేని వాళ్ళు స్లోగా ఇలా క్రాస్ చేసి ఈ పొజిషన్లో ఉండగలనంతసేపు ఉండాలి. ఓకే, నా బెండ్ ద లెఫ్ట్ యాంకిల్ ఓవర్ ద రైట్ నీ. ఇన్హేల్ హియర్, ఎక్సెల్. Slow inhaling, thigh close to chest. Exhale. 2, 3, 4. ఈ సీక్వెన్స్ అయిపోయేలోపు చక్కగా ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయి చాలా రిలాక్సింగ్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద లెఫ్ట్ థై. ఇన్హేల్, ఎక్సెలింగ్. నా సయాటిక్ పెయిన్ లెఫ్ట్ సైడ్లో ఉంది. సో మంచిగా రిలీజ్ అవుతుంది. ఆ నర్వ్ మొత్తం రిలీజ్ అయ్యి చాలా రిలాక్సింగ్గా ఉంది. ఎంతసేపు ఉంటే అంతసేపు, 30 seconds, 1 minute, వేరే కంఫర్టబుల్. క్విక్గా రిలీఫ్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. మైండ్ అంతా కామ్గా, రిలాక్స్డ్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా పెయిన్ ఉంది, అక్కడ పుల్ చేస్తుంది నర్వ్ అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది, ఇరిటేషన్ వస్తుంది. సో పేషెన్స్ తగ్గుతుంది. సో ఈ ప్రాక్టీసెస్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ మజిల్లో ఉన్న టెన్షన్ అంతా రిలీజ్ అవుతుంది, నర్వ్ రిలాక్స్ అవుతుంది, పెయిన్ తగ్గుతుంది. అండ్ రిలీజ్. నౌ ఫీట్ టుగెదర్, నీస్ టుగెదర్. కొంచెం వెనక్కి, లీన్ బ్యాక్ చైర్కి. ఓకే, నౌ బెండ్ ద రైట్ నీ. హగ్ యువర్ రైట్ లెగ్. ఇట్లా చక్కగా. ఇక్కడ కష్టంగా ఉంటే హోల్డ్ చేయడం, ఇక్కడ థై దగ్గర హోల్డ్ చేసి ఉంచండి. హోల్డ్ దేర్. 5. ఒట్టు లోపలికి పుల్ చేసి ఉంచండి. 4. మన పవన్ ముక్తాసన లైన్ డౌన్ పోస్చర్లో చేస్తాం కదా, సేమ్ అదే సీటెడ్ పోస్చర్లో. మంచి స్పైన్ అంతా రిలాక్స్ అవుతుంది. 3, 2. స్లోగా స్ట్రెచ్ అవర్ లెగ్ అవుట్. హోల్డ్ దేర్. మనం ఇలా హోల్డ్ చేసినప్పుడు ఇక్కడ క్వాడ్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది. 5, 4, 3, 2, 1. Relax. Now bend the left knee. Hug your leg. Hold there. 5,
4, 3 కాన్షియస్గా లోవర్ అబ్డామిన్ ఎంగేజ్ చేసి ఉంచండి. 2, 1 inhaling, stretch, hold. 5, feel the good stretch. 4, 3, spine straight ఉంచండి. 2, 1, relax. Now slowly we take support of the hands. ఒకసారి అంటే స్పైన్ని స్ట్రెచ్ చేస్తున్నాం కదా, సో take support of the hand, press the feet on the floor, chest open, chin up, inhaling, raise or hip up. కంఫర్ట్ అయితే నెక్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే రిలాక్స్ ద నెక్. Exhaling, relax. One more cycle, again inhaling, raise or hip up, chest open, chin up. If నెక్లో ప్రాబ్లం ఏమైనా ఉంటే మాత్రం లుక్ ఫ్రంట్. Exhaling, relax. One last time. Chest open, chin up, inhaling, exhaling. Release, inhaling. నేను ఒకసారి స్పైన్ని స్ట్రెచ్ చేద్దాం. ఓకే, పామ్స్ ఆన్ ద నీస్, హిప్ రొటేషన్ చేద్దాం. ఎక్సెలింగ్, స్లోలీ మూవ్ ద forward, right, back. 2, 3, reverse. 1, 2, 3. Now palms on the knees again. మనం క్యాట్ స్ట్రెచ్ మనం ఎలా చేస్తాం, సో అలాగే స్పైన్ని స్ట్రెచ్ చేద్దాం. ఇన్హేల్ హియర్, exhaling, hunch your back, chin to chest. Pull the belly in. Inhaling, open the chest, chin up, chest up, head up. Exhale. Inhale. Exhale. Inhale. One last exhalation. Inhaling, center. ఒక సైడ్ స్ట్రెచ్ చేద్దాం. సో మనం స్పైన్ని ఆల్ డైరెక్షన్స్లో ఎవ్రీడే స్ట్రెచ్ చేస్తే మనకి మంచిది, స్పైన్లో ఉన్న స్ట్రెస్ టెన్షన్ అంతా రిలీజ్ అవుతుంది. మంచిగా లెందీగా యాక్టివ్గా ఉంటే నర్వ్స్ ఏమీ స్ట్రక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఎవ్రీడే డీకంప్రెస్ చేసుకోవచ్చు. కూర్చుని లాంగ్ అవర్స్ మనం కంప్రెస్ చేస్తాం కదా స్పైన్ని, సో ఇది డీకంప్రెస్ చేస్తాం అనమాట. ఇన్హేలింగ్, ఎక్సెలింగ్, స్లోలీ బెండ్ ద సైడ్. మంచిగా చైర్ హోల్డ్ చేయండి. 5, కాన్షియస్లీ ఎంగేజ్ ద లోవర్ అబ్డోమెన్. 4, 3, 2, 1. Inhaling, center, exhale. 5, 4, 3, 2, 1. Inhale. And more time, exhale into left. Put a లోపలికి మంచిగా ఎంగేజ్ చేసి ఉంచండి. 4, 3, 2, 1. Inhaling, center, exhale. 5, 4, 3, 2, 1. Inhaling, center, one last time, to left. Hold. 3, 2, 1. One last time. Exhaling. 3, 2, 1. Inhaling, center. Now, ఒకసారి స్పైన్ని లెంతన్ చేద్దాం. Inhaling. Raise your hands, interlock our fingers, stretch. Lean the spine, active spine. Consciousగా పట్టు లోపల pull చేయండి. Hold there. 5, 4, 3, 2, 1. Exhaling. Inhale. Hold. Exhale. One last time, inhaling. Exhale. Exhale.
Now a spinal twist. So take support of the hand, inhale here. Now hand తో చైర్ని పట్టుకోవాలి. ఎక్సేల్ చేస్తూ పొట్ట లోపల పుల్ చేస్తూ ట్విస్ట్ టు రైట్. లుక్ టువర్డ్స్ ద రైట్ షోల్డర్. బ్రీదింగ్ ఈజ్ ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్. ఎప్పుడు బ్రెత్ హోల్డ్ చేయొద్దు ఆసనాలో. 5 4 3 2 1. ఇన్హేలింగ్ సెంటర్, ఎక్సేలింగ్. సో స్పైన్లో అయినా ఎక్సెస్ వాయువు ఉన్న రిలీజ్ అయిపోతుంది, చక్కగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, టెన్షన్ తగ్గుతుంది. ఒంట్లో వాయువు ఎక్కువ ఉన్నా కానీ మనకి పెయిన్స్, జాయింట్ పెయిన్స్ లాంటివి రావచ్చు. ఇన్హేలింగ్, ఎక్సెల్. 5 4 3 2 1. Inhaling center, exhale, twist to left. 5 4 3 2 1. One last inhalation to right, exhale to left, right. Pull the belly in. Inhale center. One last exhalation to left. Pull the belly in. Inhaling center. Oksari here to shoulders. Right ear to right shoulder. Feel the good extension on the left side of the neck. Now left ear to left shoulder. Now feel the extension on the right side of the neck. Right ear to right shoulder. Just stay there, hold there for a moment. Left ear to left shoulder. Right ear to right shoulder. Left ear to left shoulder. Inhaling center. Now slowly exhaling, look towards the right, look back. Hold there for a moment. Inhale, exhale to left. Hold there for a moment. Right ear to right shoulder. Left ear to left shoulder. One last time, right ear to right shoulder. One last time, left ear to left shoulder. Inhaling center. So one last stretch, feet apart. Okay, now slowly inhale here. Exhaling slowly. Grab hold of the ankles if comfortable. Comfort aithe palms on the floor. Just a good hip opener. 5 4 3 2 1. Inhaling, exhale. One more cycle again. Inhale, exhaling. Ikkade comfortable, ikkade undandi. Slowly wherever you are comfortable. And if comfortable, bend the elbow. Feet hip distance, more than hip distance unna chudandi. 4 3 2 1. Again inhaling. Support తీసుకొని లెగొచ్చు పైకి. సో ఖాళీ ఆసన అలాగే చేస్తున్నాను అనమాట ఇది. అగైన్ ఇన్హేల్, ఎక్సెల్. మంచిగా హిప్స్ ఓపెన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఈజీగా చేస్తాం. 5 4 3 2 1. Inhaling, exhale. Feet together, knees together. ఇప్పుడు ఒకసారి అబ్డామినల్ బ్రీతింగ్ చేద్దాం మంచిగా రిలాక్స్ చేయడానికి. మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకుని, టెన్షన్ ఎక్కువ తీసుకున్నా కానీ మనకి బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్ ఇట్లాంటివి రావచ్చు. కాబట్టి జస్ట్ కీప్ ద రైట్ పమ్ ఆన్ ద బెల్లీ, లిటిల్ ఫింగర్ ఇన్ ద బెల్లీ బటన్, లెఫ్ట్ పమ్ ఆన్ ద చెస్ట్. సో మన అబ్డామినల్ బ్రీతింగ్ చేసినప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట ఇట్ విల్ మూవ్ అవుట్వర్డ్, బయటకు వస్తుంది. ఎక్సేల్ చేసినప్పుడు లోపలికి వెళ్తుంది. సో టోటల్ అవేర్నెస్ అంతా పొట్ట మీద లోపలికి బయటకు వెళ్ళడానికి మీద అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడైతే డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ చేస్తామో లోపల అబ్డామినల్ ఆర్గన్స్ అన్ని కూడా మంచిగా రిలాక్స్ అవుతాయి. మైండ్ కామ్ అవుతుంది. ఈ స్టమక్ హ్యాపీగా ఉంటే మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది, మైండ్ హ్యాపీగా ఉంటే స్టమక్ హ్యాపీగా ఉంటుంది. సో రెండు కనెక్ట్ అయినాయి కాబట్టి రిలాక్సేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ డయాఫ్రాగ్మాటిక్ మజిల్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి లంగ్స్ కూడా 100% మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది గ్రాడ్యువల్గా. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే ఇట్ టేక్స్ 6 months టైం అట్లీస్ట్. ఓకే, స్లో డీప్ లాంగ్ ఇన్హలేషన్, మంచిగా ఫుల్గా లంగ్స్ అన్నీ ఫిల్ అవుతాయి కదా, బాటమ్ ఆఫ్ ద లంగ్ వరకు వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఈ బ్రీదింగ్లో చక్కగా లంగ్స్ బాటమ్ వరకు రిఫిల్ అవటం వల్లే అప్పుడు డయాఫ్రాగ్మాటిక్ మజిల్
ఆర్గాన్స్ని కిందకి పుష్ చేస్తే బెల్లీ మూవ్స్ అవుట్వర్డ్. ఎక్సెల్. కావాలంటే ఇక్కడ ఉజాయి కూడా చేసుకోవచ్చు. ఇన్హేల్. ఓన్లీ బెల్లీ ఈజ్ మూవింగ్ ఇన్ అండ్ అవుట్. ఎక్సెల్. ఇన్హేల్. ఎక్సెల్. ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా అలా అనిపిస్తే ఇన్హేల్ చేస్తూ లుక్ అప్. ఎక్సేలింగ్ డౌన్. Inhale. Exhale. సో జస్ట్ ఇన్హేల్ చేసి వెన్ వి లుక్ అప్ మనకి నెక్ దగ్గర షోల్డర్స్ దగ్గర ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. ఎక్సేల్ చేసి మనం చిన్ టు చెస్ట్ తీసుకొచ్చాం అనుకుంటే బ్యాక్ ఆఫ్ ద నెక్ మొత్తం హోల్డ్ చేసే స్ట్రెస్ అంతా నెక్ షోల్డర్స్ దగ్గర ఉంటుంది కదా, రిలీజ్ చేస్తాం. అండ్ ఇన్హేల్ చేసినప్పుడు లంగ్స్ అన్ని ఫిల్ చేస్తాం. అండ్ ఎక్సేల్ చేసినప్పుడు ఎంటీ చేస్తాం. మన ఆక్సిజనేషన్ మనకి బ్రెయిన్కి సరిగ్గా ఉంటే స్ట్రెస్ అనేది ఉండదు, మంచిగా సర్క్యులేషన్ బాగుంటుంది. కాబట్టి ఇలా ఒక 10 బ్రెత్స్ చేసుకున్న తర్వాత రిలీజ్ చేయండి. నా ఇంకా రిలాక్సేషన్ కోసం మనం ఇయర్ ఫ్లాప్స్ని థంబ్స్తో ఇలా క్లోజ్ చేస్తాం. షణ్ముఖి ముద్ర వేస్తున్నాం. ఐలిడ్స్ని ఇండెక్స్ ఫింగర్స్తో చూపుడు వేలుతో క్లోజ్ చేస్తాం. నాస్ట్రిల్స్ మిడిల్ ఫింగర్తో క్లోజ్ చేస్తాం. అప్పర్ లిప్ రింగ్ ఫింగర్తో, లోవర్ లిప్ లిటిల్ ఫింగర్తో. ఓకే, ఫోకస్ అంతా కూడా వి ఫోకస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హెడ్ ఆన్ ద వైబ్రేషన్. ఓకేనా. ఇన్హేల్ చేసి మకారా చేస్తాం. హమ్మింగ్ బి. ఇన్హేల్. Interlock our fingers, index fingers touching, thumbs touching. So ఇది ప్రత్యాహార. నో ఆహార ఫర్ ఫుడ్, నో ఫుడ్ ఫర్ ద సెన్సెస్. ఇయర్స్, ఐస్, నోస్ అన్ని కూడా అన్ని సింబాలిక్గా క్లోజ్ చేసాం. ప్రెజర్ ఏం పెట్టాం అక్కడ, జస్ట్ సింబాలిక్లీ వి క్లోజ్డ్. సో సెన్సెస్ ఎప్పుడైతే అవుట్వర్డ్ నుంచి ఇన్వర్డ్కి వెళ్తాయో చక్కగా అంతర్ముఖంగా అవుతాం. మనసు ప్రశాంత స్థితిలో వస్తుంది. థాట్స్ తగ్గిపోతాయి. చక్కగా ప్రిపేర్స్ ఫర్ ద ధ్యానం, మెడిటేషన్. మన సెల్ఫ్తో ఆత్మస్థితిలోకి వెళ్ళడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. షణ్ముఖి ముద్ర ఇది మనకేంటంటే బ్రిడ్జ్ బిట్వీన్ ద అంతరంగ యోగా అండ్ బహిరంగ యోగా. ప్రత్యాహార స్థితి. ఆ వైబ్రేషన్ సెటిల్ అయ్యే వరకు చక్కగా మనం ఐస్ క్లోజ్ చేసుకుని ఉండాలి. ఆ వైబ్రేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ. అదంతా కూడా ఎనర్జీ. ఐస్ ఓపెన్ చేస్తే వీ మైట్ ఫీల్ డిజీ. అంతకని ఎనర్జీ అంతా త్రూ అవుట్ ద బాడీ వెళ్ళి అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి సెటిల్ అయ్యే వరకు ఐస్ క్లోజ్ చేసుకొని ఉంచాలి. ఎనర్జీ సెటిల్ అయిన తర్వాతని మనం హ్యాండ్స్ని ఇలా రబ్ చేసుకుని we cup our eyes, just transfer the energy to your eyes, cup your ears, మంచిగా pull ears down. మంచిగా మెమరీ, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఫార్మ్స్ అరౌండ్ ద నెక్, మంచిగా స్ట్రెస్ అంతా రిలీజ్ అయ్యింది. రిలాక్స్ ద నెక్, హగ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. జెంట్లీ వి ప్యాట్ అవర్ హార్ట్ ఫర్ వర్కింగ్ సో హార్డ్ అండ్ లుక్ ఇన్ టు యువర్ పామ్స్ విత్ ఫ్యూ బ్లింక్స్. మంచిగా ఐస్లోకి ఐస్ క్లోజ్ చేసుకుని చేసాం కదా ప్రాక్టీస్, అండ్ మంచిగా అంతా ఐస్లో సేవ్ అవుతుంది. అండ్ ఆ ఐస్ పామ్స్లో తీసుకొని ఫేస్కి పెడతాం. సో ఈ సీక్వెన్స్ మనం ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, మనం టో నుంచి టాప్ ఆఫ్ ద హెడ్ వరకు మొత్తం స్ట్రెచ్ చేసాం. అంతా జాయింట్స్ అన్ని లూబ్రికేట్ అయ్యి చక్కగా స్పైన్ కూడా స్ట్రెచ్ చేసాం. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ బెండింగ్, సైడ్ స్ట్రెచింగ్ అన్నీ చేసాం. చైర్లో కూర్చొని ప్రాక్టీస్ చేసాం. సో క్విక్గా సయాటిక్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. మనకి కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి బాడీ సర్క్యులేషన్ బాగుంటుంది, ఈజ్ ఉంటుంది, డిజీజ్ అనేది రాదు. ఓకేనా. సో దీంతో స్టార్ట్ చేస్తే మళ్ళీ మోర్ నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఆఫీస్లో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. సయాటిక్ పెయిన్ వచ్చిందంటే అక్కడ కూర్చొని సఫర్ అవ్వక్కర్లేదు, క్విక్గా రిలీజ్ చేసేసుకోవచ్చు. సో మనం ఎక్కడుంటే అక్కడ చైర్ ఉంటే సరిపోతుంది, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అంటే సయాటిక్ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, లేదంటే ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ
షేర్ చేయొచ్చు. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.